ఏంటి సూర్య, నువ్వు మాట్లాడితే చాలు కమ్యూనిస్ట్లా కనిపిస్తావు నువ్వు మాకు అని అంటే, మన భారతదేశంలో అలవాటే కదా. ఎవడైనా క్వశ్చన్ వేసిండు అనుకో, అయితే ఆ పార్టీ లేదంటే ఈ పార్టీ లేదంటే ఎర్రకండో మెల్ల వేస్తాం. సో నేను ఎక్కువ క్వశ్చన్ వేస్తూ ఉంటాను. మంచి గురించి నేను ఎక్కడ మాట్లాడను, ఎక్కడైతే బొక్కలు ఉంటాయో ఆ బొక్కల గురించి మాట్లాడుతూ ఉంటాను. అందుకే నేను ఎవరికి నచ్చను. ఎవరో ఒకరు హట్ అయితేనే ఉంటారు, వాళ్ళ కోసం నేనేం చెప్పలేను. ఎందుకంటే ఇదే కళ్ళతో ఎన్నో ప్రాబ్లమ్స్ చూశాను. నా కళ్ళారా 2014లో అనుకుంటా నాకు కెరియర్ బ్రేక్ వచ్చింది. ఖాళీ ఉండి ఏం చేస్తాం కదా అని చెప్పి ఇదే హైదరాబాద్ వచ్చి దిల్సుఖ్ నగర్లో కోచింగ్ తీసుకున్నా ఎస్ఏకి. తీసుకునేటప్పుడు నాకు రూమ్లో చిన్న రూము, 4 మెంబర్స్. అందులో ఒక అతను నాకు బాగా పరిచయం అయ్యాడు, దగ్గర అయ్యాడు కూడా. ఆయనది ఆదిలాబాద్. ఇక్కడ తెలంగాణలో దసరా బాగా చేస్తారు. హాస్టల్ క్లోజ్ ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్తారు వెళ్ళిపోండి అంటే 4 days అన్నా నువ్వు ఎక్కడికో ఎందుకన్నా మా ఊర్రా అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడు. నిజంగా చెప్తున్నా, ఆదిలాబాద్లో ఆ 4 రోజులు అయిపోయిన తర్వాత గుండు బరువెక్కి ఇక్కడికి వచ్చాను. అంటే నా కళ్ళ ముందే కనీసం ఒక పూట కూడా నోచుకోలేని కుటుంబాలు కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. చేసుకోవడానికి పని లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కనీస సదుపాయాలు లేవు, తాగడానికి నీరు లేదు, భూములు మొత్తం భూస్వాముల చేతిలో ఉన్నాయి, పనిచేసేటోడికి విలువ లేదు, మాట్లాడేటోడికి విలువ లేదు, ఏమనంటే క్యాస్ట్. అదొక్కటే కాదు, నా కళ్ళ ముందు చాలా చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం అనమాట. కోల్కత్తా పోయా, వెస్ట్ బెంగాల్లో ఉన్నా నేను, ఆల్మోస్ట్ 3.5 years ఉన్నా. అక్కడ రిలీజియన్ ప్రాబ్లం, కొట్టుకు చేస్తారు అంతే. అయితే వాడు వీడిని చంపేస్తారు, లేదంటే వీడు వాడిని చంపేస్తాడు. మీ అందరికి అర్థం కాని విషయం ఏంటంటే మనమే కొట్టుకు చచ్చిపోతున్నాం. నాకు అది అర్థం కావట్లేదు. వాళ్ళు బాగానే ఉంటారు, ఒకరోజు ఏసీ రూమ్లో కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటారు, పైనుంచి కూర్చొని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, నువ్వు నేను పొడుచుకుంటుంటే. నా ప్రాబ్లం అది. ఫస్ట్ మైండ్ సెట్ మారాల్సింది మనది, వాళ్ళది కాదు. మనది మారింది అనుకోండి, ఆలోచించే విధానం మారితే అన్నీ అర్థమవుతాయి. ఇంకేమంటాను నేను, నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈ జనరేషన్ చూస్తుంటే వీళ్ళందరినీ స్లేవ్స్ కింద వాడుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలియట్లా, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా ఈజీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళని గతలే తిరుగుతున్నారు, వాళ్ళకే లైఫ్ ఇచ్చేస్తున్నారు, బానిస బతుకులు బ్రతుకుతున్నారు వీళ్ళందరూ. ఏదో వాళ్ళు చూపించే చిన్న డబ్బుల ఆశ కోసం. మీరు చేసే పని 1కి 10 సార్లు ఆలోచించేయడం నేర్చుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అర్థం అవుతుంది. అట్లీస్ట్ మీ మైండ్ ఏదో ఒక టైంలో స్ట్రైక్ ఇస్తుంది, అరే నువ్వు చేస్తున్న తప్పురా అని. గుడ్డిగా చేసుకుంటూ పోతే ఏముండదు, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అంతే. ఈరోజు తెలియదు, ఒక రోజు అంటే వస్తుంది, ఆ రోజు చూసుకున్నా కూడా ఏముండదు, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు, మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. అర్థం చేసుకోండి. నమస్తే.